హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రామ్ సపోలో జై శ్రీరామ్. ఫుల్ నేమ్ వచ్చేసి విక్రమ్. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ రామ్ ఆర్ వికీ. రైట్ రైట్. నైట్ షిఫ్ట్ అయిపోగానే ఎర్లీ మార్నింగ్ రూమ్కి వెళ్తుంటే టోలీ చౌక్ బ్రిడ్జ్ మీద మమ్మల్ని ఫ్లెక్సీలు కడుతుండ్రు. సడన్లీ ఒక ఫ్లెక్స్ ఊసిపోయింది. జస్ట్ మిస్. వెనకాల కార్ వస్తుంది, నేను ఇట్లా క్రాస్ అయినా, ఆ ఫ్లెక్సీని తప్పించుకొని నేను క్రాస్ అయినా. నాకు ఆ ఫ్లెక్సీ తాగితే నా పరిస్థితి ఏంది? ఈడ కొట్టుకునే బొట్టు, ఫోటోకి పడు, దండ ప్లస్ అది నీంగిటి ఇంకో ఫ్లెక్సీలు ఉంది. అభిమానం ఉంటే నువ్వు రోడ్డుకి అటుపక్క పెట్టుకో, రోడ్డుకి ఇటుపక్క పెట్టుకో, నీ ఇంటికాడ పెట్టుకో, నీ గుండెల్లో వేసుకో పచ్చబొట్టు, ఆయన పేరు. నీకు ఆనట్లే, వద్దనట్లే. నడి రోడ్డు మీద నువ్వు, నడి రోడ్డు మధ్యలో నువ్వు ఆ బ్రిడ్జ్ మీద పెడితే ఆ ఫ్లెక్స్ చూసిపోయింది. సరే నేను తప్పించుకున్నా, ఇంకో పెద్ద ఆయన 40-50 ఏళ్ళ ఆయన అయితే ఆయన ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాడు? సరే ఆయన సంగతి తీసిపెట్టు, నేనే ఇన్ కేసు కంట్రోల్ తప్పి నీకు కింద పడిపోతే వెనక వచ్చే వెహికల్స్ నా పరిస్థితి ఏమో. అరే కొంచెమైనా సెన్స్ ఉండాలి రా భయ్. అభిమానం ఉంటే ఇంటికాడ పెట్టుకోరు. హీరో వాళ్ళ మీద మాకు అభిమానం ఉంటుంది, ఎక్కడ పెడతాం? అరే ఇక్కడ పెట్టుకుంటాం, లేకపోతే అది ఫ్లెక్సీలలో చూసుకో, ఆ థియేటర్ కాడ పెట్టుకుంటాం, లేకపోతే మా ఇంటి కాడ పెట్టుకుంటాం. హీరో వాడు మా మనసులో ఉంటుంది. అట్లుండాలి అభిమానం. నడి రోడ్ మీద పెట్టి నువ్వు ఎవరి ప్రాణం దిద్దానికి? ఎవరు అసలు ఆ పెద్ద మనిషి ఎవరు? టీఎస్ ఎంబీసీ చైర్మన్గా ఎంపికయ్యారు, బేరిపేటి జైపాల్ అన్న. బేరిపేటి జైపాల్ అన్న, నువ్వు ఎవరో నాకు తెలియదు. ఇవాళ నేను ఫ్లెక్సీలా నా మీదికి కొంచెం ఉంటే నేను అయిపోయేటోండి ఇవాళ. ఇగో అయిపోదానికి కారణం నువ్వే అనే నీ పేరు చూసినా, మరి వీడియో తీసిన. ఫ్లెక్సీలు అక్కడ నుండి ఇక్కడ వరకు కట్టిళ్ళు, అవి కింద పోతానే కట్టిన 10 నిమిషాలకి కింద పోయినాయి. అవి మా మీద పడింది. మా పరిస్థితి ఏందా? సడన్గా అడ్డు వస్తే బ్రిడ్జి మీద. సరే ఇక నీ తప్పేం కాదులే, నీ అభిమానం మీద వాళ్ళు ఎవరో గట్టిల్లు పిచ్చకుంటారు కానీ సరే వాళ్ళని ఇష్టపెడదాం. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులకి నా అభ్యర్థన అన్న, వేడుకుంటానన్న. మీరు అదేంది, సిగ్నల్ జంప్ అయితే ఫైన్ వేస్తారు, హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు, ట్రిపుల్ రైడింగ్కి ఫైన్ వేస్తారు, రాంగ్ రూట్కి ఫైన్ ఎత్తారు, లేకపోతే ఎట్లా పోయినా సరే ర్యాష్ డ్రైవింగ్కి ఫైన్ ఎత్తారు, లేకపోతే చెక్ పోస్టులు పెడతారు, మామూలుగా ఈ పెడతారు అన్ని పెట్టి ట్రాఫిక్ని చాలా కంట్రోల్ చేస్తారు కదా. మరి అది టోలీ చౌక్ బ్రిడ్జి అంత పెద్ద బ్రిడ్జి మీద నాన్ స్టాప్గా వెహికల్స్ వస్తూ ఉంటే ఆడికి ఒకసారి చూడండి, వీడియో చూడండి మీరు, వీడియో చూసి మాట్లాడండి మీరు. ఎన్ని ఫ్లెక్సీలు కింద పడి ఉన్నాయో, అన్ని ఫ్లెక్సీలు ఇంకా పడుతున్నాయి. ఇట్లా వాళ్ళు కట్టుకుంటే వెళ్తున్నావు, అవి ఊసిపోతున్నాయి. ఎందుకంటే పైన కదా అంత హైట్లో గాలికి ఉండే. మరి మీరు ఏం చేస్తారు? మీరు పర్మిషన్ ఎట్లా ఇచ్చారన్నా? నేను అన్నా, నాకు కొంచెం స్పేస్ కానీ ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది, నేను రాంగ్ రూట్లో పోతాను, నాకు పర్మిషన్ ఇస్తారా? ఇయ్యరు కదా. మరి మాకు అంత పెద్దదానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? నేను కింద పడితే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ? నాకు అలా అయితే పరిస్థితి ఏంది? అరే ట్రాఫిక్ పోలీసులు ఉన్నది సిగ్నల్ కాపాడదానికి కాదన్నా, ప్రజల ప్రాణాలను ఇట్లా కాపాడాలి. ప్రజల్లో ఒకటిగా అడుగుతున్నా. అరే ప్రజలతో సంబంధం నేను అడుగుతున్నా, నాకేనైతే ఎవరు జవాబుదారి? అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలన్నా. మీకు ఇట్లా అడుగు మొత్తం ఆడిగిడి కడతారు. వచ్చి ఆ పొలిటీషియన్స్ ఫ్లెక్సీలు అయితే పెట్టిస్తారా? పెట్టియాలనుకుంటే పక్కన అటుపక్క ఇటుపక్క పెట్టించుకోరు, లేకపోతే వాళ్ళకంటే సపరేట్గా ప్లేస్ ఇవ్వరు, లేకపోతే ఆడ బరాబరి ప్రాపర్గా ప్రాపర్గా కడుతున్నా చూసుకోండి మీరు. కొంచెం అయితే అయిపోయాడు నాన్న, కొంచెం అయితే కింద పడితే ఇంకోడు నన్ను వేసి పడేస్తాడే. అప్పుడు నా సిచ్యువేషన్ ఏంది? నా ఫ్యామిలీ ఏం కావాలి? నేనేం కావాలి? ఇప్పుడు ఇట్లా నాకు అంత భయం అయింది కాబట్టి ఇప్పుడు వచ్చి వీడియో తీస్తాను. నేను అనుకున్నా అసలు ఈ జోలికే పోద్ది ఈ పాలిటిక్స్ వీటి జోలికే పోద్ది అనుకోండి. జర్నలిజం ఇట్లా చేయకుండా అన్ని సపరేట్గా నా అంతా నేను జాబ్ చేసుకొని పడతాను. ఇలాంటి చిల్లర ఇలాంటి కథలు అయితే, ఇలాంటి కథలు మళ్ళీ అన్ని నాకే ఎందుకు ఎదురైనా తెలియదు. ప్రశ్నించేటోడు ఉండాలనుకుంటారు కానీ ప్రశ్నించేటోడు అన్ని మూసుకొని ఉన్నా సరే ఆయనకే పదే ఎక్కడో కాడ తాకుతా అంటే ప్రశ్నించకుండా ఎట్లుండాలి? ఈ ఫ్లెక్సీలు పెట్టడం, నడి రోడ్ల మీద ఫ్లెక్సీ పెట్టడం మాత్రం 100-200% తప్పు. ఆ ఫ్లెక్సీల వల్ల ఇప్పటికి చాలా యాక్సిడెంట్ అయినాయి. ఇన్ కేస్ నా రోజు ఏదో మంచిగా ఉంది, నేను బతికిపోయినా కానీ తెలంగాణ ట్రాఫిక్ పోలీసులకు నా అభ్యర్థన, ప్లీజ్ దయచేసి ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వకండి. జై శ్రీరామ్.